ఈ మధ్య కాలంలో సాంప్రదాయంలో సరిగ్గా తెలియకపోవడం వల్ల ఆడపిల్లలు పుష్పావతి అయిన సందర్భంలో కూడా ఇది శరీరంలో వచ్చే ఒక సాధారణ మార్పు. కాబట్టి దానికి పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి ఆచరించాల్సిన అవసరం లేదని కొంతమంది. ఆచరించాలా అని కొంతమంది. నిజానికి అసలు ఆ సందర్భంలో ఏం చెయ్యాలి? ఎలా చేయాలి? నిజంగా చెప్పారు ఏంటమ్మా, ఆడపిల్లలు కానివ్వండి మగపిల్లలు కానివ్వండి పుట్టుకతో ఒక జాతకం రాస్తారు ఉండదు. కానీ ఆడపిల్లలకి మరలా ఇంకొక జన్మ ఎక్కడ అంటే రజేశ్వర, ప్రథమ రజేశ్వర సమయంలో ఏ వారమైతే పుట్టారో, ఏ లగ్నంలో అయితే పుట్టారో, ఏ నక్షత్రంలో అయితే పుట్టారో, వర్జ్యము దుర్ముహూర్తం ఉన్నటువంటి సమయాలు ఏమైనా ఉంటే ఆ సమయాల్లో అయ్యారో ఈ రజేశ్వర అవుతున్నారు. అక్కడి నుంచి మరలా వాళ్ళకి పునఃప్రారంభం, ఈ దోషాలన్నీ కూడా చుట్టుకోవడం కూడా అక్కడ జరుగుతూ ఉంటుంది. ఉన్న దోషాలు నివృత్తి కలిగేటువంటి పరిస్థితులు కూడా కలుగుతాయి. రెండు జరుగుతాయి. రజిస్టర్ అయిన సమయంలో కట్టుకున్న వస్త్ర వర్ణాన్ని బట్టి కూడా దోషం వస్తుంది. రంగుని బట్టి కూడా దోషం వస్తుంది. అదెవరు మనం గ్రహించట్లేదు చాలా మంది కూడా. ఆ వర్ణం ఏమిటి? గ్రహస్థితి. గ్రహాలకు ఇష్టమైనటువంటి వర్ణాలే మనకు ఉన్నది. అవునా? 9 రకాల రంగులు కట్టుకుంటాం. ఈ 9 రకాల రంగుల్లో కూడా కట్టుకునేటువంటి ప్రతి వస్త్రం కూడా ఒక గ్రహానికి చెందినటువంటి పరిస్థితి. అందులో ఆదివారం అయినా దోషం, మంగళవారం అయినా దోషం, మిగిలిన వారాలు సోమవారం, శుక్రవారం, బుధవారం, గురువారం వీటిలో ఏ రకమైన దోషం. శనివారం మధ్యస్థ దోషం. అలాగే తెల్లటి వస్త్రాలతో ఉన్నప్పుడు రజేశ్వర అయితే శుక్రుడి అనుగ్రహం చేత వారికి సౌభాగ్య వృద్ధి కలుగుతుంది, వివాహం. అలాగే ఎర్ర వస్త్రంలో అయితే దోషకాలం, కుజగ్రహ స్థితి కనబడుతుంది కదా. అంటే కట్టుకున్న వస్త్రాన్ని బట్టి వర్ణాన్ని బట్టే మనకు ఉండేటువంటి దోషాలు వస్తుంది. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే వివాహ సమయంలో మంగళగౌరి పూజ ఎందుకు చేస్తాం? మంగళగౌరి పూజ ఈవిడ సౌభాగ్యవతిగా ఉండాలి. మంగళం అంటే కుజుడు, కుజదోష నివృత్తి కోసం చేయించేటువంటిదే మహామంగళ గౌరీ పూజ. కుజగ్రహ అంటే ఇప్పుడు కుజదోషం ఉన్న వాళ్ళని చాలా మంది కూడా చూస్తుంటారు, పెళ్లి చేసుకోవద్దు అది అలా అనుకోవడం తప్పు. కుజదోషం అంత మాత్రం పెళ్లి కాకుండా అంతే ఉండిపోవాలంటే కొన్ని కోట్ల మంది భారతదేశంలోనే అట్లా ఉండిపోవడం. దానికి గల నివృత్తులు ఉంటే చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, పరిహారాలు, దానికి ప్రాబ్లం లేదు. ఏదైతే రజస్వర సమయంలో కానీ వీడు జన్మతః కుజదోషాలు కానీ పోవాలి అంటే మంగళం పోయి, అంటే ఈ కుజదోషం పోయి గౌరీదేవి అనుగ్రహం చేత దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధి కలగడం కోసమే మంగళ గౌరీ పూజ చేస్తాం. అవునా? గౌరీ పంచాక్షరి మంత్రం అసలు ఇప్పుడు చేస్తున్న గౌరీ పూజ ఏం గౌరీ పూజ? అది కూడా ఫోటో సెక్షన్ కోసం అంతే కదా. అటు చూడు ఇటు చూడు అంటే ఎక్కడ ఉంటుంది? కుంకుమ వేయండి వాడు చెప్పినప్పుడు వేయాలా, లేకపోతే మంత్రం చెప్తున్నప్పుడు వేయాలా? అవునా? వాటి రోజున పరిస్థితి అలానే ఉంది. అలా ఫోటోల కోసమో వీడియోల కోసమో కాకుండా చక్కగా మంగళగౌరి అష్టోత్తరాన్ని పూజ చేసుకుంటూ అవకాశం ఉంటే లలితా సహస్రనామం చక్కగా. అందుకని మన వాళ్ళు చాలా తెలివిగా ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. ఇంట్లో గుండ్రాయి గౌరీ పూజ చేయడానికి. గుండ్రాయి లేని ఇల్లు ఉండదు, ఇప్పుడున్నాయి. ఒకప్పుడు గుండ్రాయి లేని ఇల్లు అంటూ ఏమీ ఉండదు. గుండ్రాయి అంటే ఏంటి? ప్రతిదానికి వాడుతూ ఉంటాం. అవునా? ఆవిడే లక్ష్మి, ఆవిడే గౌరీ, కాబట్టి ఆవిడకి పూజ చేయరా సార్. ఇప్పుడు గౌరీదేవి గుండ్రాయికి పూజ చేయమని చెప్పడానికి ఇంకో పరమార్థం. మనం ఎన్ని కుట్టినా గుండ్రాయిలానే అది పగలు. అంటే అలాంటి వస్తువులు అమ్మవారు ఉంది అనే భావనతో మనం పూజ చేస్తున్నప్పుడు మన సంకల్పం కూడా దృఢంగా ఉంటుంది, దానికి దృఢంగా ఉంటుంది అని చెప్పడం కోసమే గుండ్రాయి పూజ. అంత పరమార్థం. ఇప్పుడు ఈ గౌరీ పూజ చేయడం వల్ల కూడా పెద్ద దోషాలు పోతుంది. ఈ రజస్వర సమయంలో చాలా మంది కూడా నిజంగా నేను చెప్పినట్టుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం లేదు, శారీరకమైనటువంటి మార్పులు తప్పితే ఏం లేదు అనుకుంటున్నారు. నిజంగా శారీరకమైనటువంటి మార్పు వచ్చిన సమయంలో మానసికమైనటువంటి అస్థిరత ఎక్కువగా స్త్రీలలో కలిగేటువంటి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన పెద్దవాళ్ళు చేసినటువంటి పాప పుణ్యాల ఫలితం ఏదైతే ఉందో మనం అనుభవిస్తూ ఉన్నాం. వాటి వల్ల ముఖ్యంగా ఇప్పుడు చూడండి, దాని ఏదో అంటారమ్మా ఇంగ్లీష్లో పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తుంది. స్టమక్ పెయిన్స్ అంతకుముందు వచ్చేది నార్మల్గా ఆ సమయానికి ఉంది.
ఇప్పుడు మరి అతిగా బ్యాక్ పెయిన్, అవునా, వీటి వల్ల సంతానం కలుగుతుంది అలాగే సంతానం మీద ఈ ప్రభావం అంతా పడుతుంది. కదా. నిజంగా ఒక మాట చెప్పాలి అంటే నేను ఓపెన్ గా చెప్తున్నాను, ఈ సమయంలో కొన్ని పదార్థాలు తినొద్దని చెప్పి శాస్త్రం ఉంది. అవును. తీపి తినకూడదు, కాఫీ ఎక్కువగా తాగకూడదు, మామిడి పండు తినకూడదు, చేపలు తినకూడదు, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి ఈ సమయాల్లో. మరి అవి ఎందుకు పాటిస్తున్నారు అంటే మీ శరీర ఆరోగ్యాన్ని మాత్రం కావాలి. ఏదైతే దైవత్వం అనేటువంటి ఒక ఆధ్యాత్మిక చింతన ఉందో దాన్ని మాత్రం వదిలేయాలి. ఇవి పాటిస్తున్నారుగా, ఇవి తినొద్దు, అమ్మో స్మృతి కృతజ్ఞత ఇంకా ఎక్కువ అవుతుంది. మరి తినొద్దని తినకుండా ఉంటున్నాం కదా. మరి ఆధ్యాత్మిక ఎందుకు పవిత్రత ఇవ్వరు? అంత శక్తివంతమైనటువంటిది. ఆడవాళ్ళకి ఏమన్నారు పీసీఓడి అనేటువంటి ఒక సమస్య కావచ్చు, గైనిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, సంతానం ఏమి కావచ్చు, వాళ్ళు రజస్వలానే కాకుండా నెలవారీ వచ్చేటువంటి ఋతుక్రమంలో కూడా వాళ్ళ మానసికమైనటువంటి ఆలోచన విధానాన్ని బట్టి వాళ్ళ ఆరోగ్యం సంపూర్ణంగా మంచిగా ఉండడమా పాడైపోవడమా అనేటువంటి ఎక్కువగా జరుగుతుంది స్త్రీలో. అది ఎవ్వరూ గమనించారు. ఆలోచన ఉంటుంది కదా, ఎక్కువ బాధ, అందులో మానసికమైన ప్రశాంతత ఉండదు, అస్థిమితత, చిరాకులో ఉంటారు, అవునా, ఒక రకమైన విసుగు, అవునా. అలాంటి సమయాల్లో వాళ్ళని ముట్టుకోవద్దు, వాళ్ళని దూరంగా ఉంచండి. దైవత్వానికి వాళ్ళు మానసికంగా ప్రశాంతంగా లేరు, దేవుడికి పూజ చేసిన దానివల్ల ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వస్తాయి కానీ ప్రతిఫలాలు వస్తాయి కానీ మన ఫలం లభిస్తుంది కానీ అనుకూలమైనటువంటి ఫలం లభించడం అనేటువంటి ఒక దీంతోనే దూరంగా వచ్చారు. పాత వాళ్ళు పెట్టారు అంటే ఊరికిన పెట్టారు. ఒక సిస్టమ్ అనేది ఎంత పద్ధతిగా వస్తుంది అంటే నేను చాలా మందికి చూస్తూ ఉంటాను. ఒక దేవతా ప్రతిష్ఠ జరుగుతున్న సమయం ఒక ఆవిడ ఇలానే ఏం లేదు అని చెప్పేసి ప్రతిష్ఠ జరుగుతుంది. విగ్రహం సగానికి ఎదిగిపోయి ఏం చేస్తారు, ఏమంటారు అంటే దేవాలయ ప్రవేశం చేయకూడదని కదా గురుగారు కదా. మేము దేవాలయ ప్రవేశం, పూజలు, దైవ కార్యాలకి దూరంగా ఉండాలి ఆ 4 రోజులు. ఇంకోటి కూడా చెప్తాను నేను, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి వివాహ వ్యవస్థ ఏదైతే సమూలంగా వినాశనం అవుతుందో దానికి కారణం కూడా ఇదే. ఇలా ఉన్నటువంటి ఋతుక్రమంలో ఉన్నటువంటి సమయంలో వాళ్ళు వచ్చి పచ్చని పందిర్లో వేదవంతరా చదువుతుంటే బ్రాహ్మణ ముట్టుకుని అక్కడ దేవుణ్ణి ముట్టుకొని గౌరీదేవిని ముట్టుకొని అక్కడ ఏం చెబుతున్నాం, లక్ష్మీనారాయణ స్వరూపవరాయ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి స్వరూపిణి ఇమాం కన్యాం అని చెబుతున్నాం. అంటే లక్ష్మీనారాయణ స్వరూపంలో వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఈ ఋతుక్రమంలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి అక్షతలు వేసినటువంటి దోషం వల్ల వివాహ వ్యవస్థ వాళ్ళ సమూలంగా వినాశం అవుతుందని చెప్పడానికి కూడా ఒక కారణం. ఇలా నా కళ్ళారా కొంచెం చూసారు.